కంచ గజిబౌలి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి బూమ్రాంగ్ అయిందా? హెచ్సియు భూముల వ్యవహారాన్ని హ్యాండిల్ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని అధిష్టానం భావించిందా? సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారా? నష్ట నివారణకు మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగిందా? రేవంత్ పై నమ్మకం లేకని తన దూతకు దిద్దుబాటు చర్యల బాధ్యతలను కాంగ్రెస్ అగ్రనేత అప్పగించారా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. వ్యవహారం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది. హెచ్సియు భూములను రాత్రికి రాత్రి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రను సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిప్పికొట్టారు. కంచగచ్చిబౌలి భూములలో ఉన్న రిజర్వ్ ఫారెస్టును బుల్డోజర్లతో ఎడారిలా మారుస్తుంటే విద్యార్థులంతా తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కారు బరితెగించినా వారంతా పోరాటం ఆపలేదు. విద్యార్థుల పోరాటానికి యావత్ సమాజం అండగా నిలిచింది. కోర్టులు సైతం రేవంత్ రెడ్డి సర్కారు చేపడుతున్న చెట్ల నరికివేతను అడ్డుకున్నాయి. ఈ ఎపిసోడ్ ఢిల్లీ స్థాయికి చేరడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారింది. ఇక హెచ్సియుతో అవినాభావ సంబంధం ఉన్న రాహుల్ గాంధీ ఎపిసోడ్ను తీవ్రంగానే పరిగణించారన్న టాక్ ఉంది. రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యలపై కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే క్లాస్ తీసుకుందన్న టాక్ ఉంది. దీంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రోజంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ వివాదాన్ని సెట్ చేయడం కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వేదికగా పోస్ట్ అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా వివాదం మరింత ముదరడంతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానమే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో రంగంలోకి దిగిన మీనాక్షి నటరాజన్ తనదైన స్టైల్లో భూముల వ్యవహారంపై సమాచార సేకరణలో నిమగ్నమయ్యారట. ప్రభుత్వ సమాచారాన్ని నమ్మని మీనాక్షి హైదరాబాద్ వచ్చిన వెంటనే నేరుగా తన వ్యక్తిగత పరిచయాల ద్వారా వివరాలు తెలుసుకుందట. ముగ్గురు మంత్రులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్లో దాదాపు 2 గంటల పాటు కంచగచ్చిబౌలి వ్యవహారంపై చర్చించిందట మీనాక్షి. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్న ఈ వ్యవహారంపై ఆయనతో చర్చించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే రేపు ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో భేటీ కానుంది మీనాక్షి నటరాజన్. और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकालेंगे. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందన్న భావనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం. హెచ్సియు వివాదాన్ని ఇప్పటికిప్పుడు సెట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేకూరుతుందని భావించిన రాహుల్ గాంధీ ఈ సమస్యకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నారట. అందుకే తన టీంను రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో నివేదిక కోరారట. మీనాక్షి నటరాజన్తో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్లను సైతం సమస్య పరిష్కారానికి రంగంలోకి దింపారట. వీరంతా ఒకవైపు ప్రభుత్వ నివేదిక, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక పరిస్థితులను తీసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం నేరుగా మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపింది. మీనాక్షి ఎంట్రీతో హెచ్సియు భూముల వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.